పౌల్ట్రీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి ఉపాధినిస్తున్న రంగం. సరైన మెళకువలు, మార్కెట్ విధానాలను అధ్యయనం చేసి ముందుకు వెళ్తున్న రైతులు ఆశించిన లాభాలు పొందుతున్నారు. ఆ కోవకు చెందిన వారే ఖమ్మం జిల్లాకు చెందిన రైతు నరసింహారావు. పౌల్ట్రీని లాభసాటిగా మార్చడం ఎలా తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లిలో. పౌల్ట్రీ ఈ రంగం ఇప్పుడు సంపాదించుకున్నోళ్లకు సంపాదించుకున్నంత అన్నట్లుగా మారింది. మంచి మెళకువలు పాటిస్తే పౌల్ట్రీలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని చెప్తున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు. పౌల్ట్రీ రంగంలో రాణించాలంటే ఏం చేయాలి? నరసింహారావు అనుభవం ఏం చెప్తోంది? ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం నారాయణపురం. ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఒకప్పుడు కేవలం పంటలు మాత్రమే సాగు చేసేవాళ్లు రైతులు. ఒక రైతుకొచ్చిన ఓ ఆలోచన ఈ ప్రాంత స్వరూపాన్ని మార్చేసింది. కేవలం పంట పొలాలకే పరిమితమైన నారాయణపురం చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు పౌల్ట్రీ పరిశ్రమలో వచ్చిన లాభాలతో అలరారుతున్నాయి. నరసింహారావు ఈ అభ్యుదయ రైతు పౌల్ట్రీ పరిశ్రమలో ఈ ప్రాంత రైతులకు ఆదర్శంగా మారారు. తాను అనుసరిస్తున్న విధానాలతో ఇందులో కొత్తగా వస్తున్న మార్పులను అవగాహన చేసుకుని ముందుకు సాగుతున్నారు. గతంలో వ్యవసాయానికే పరిమితమైన ఈ రైతు పౌల్ట్రీ పరిశ్రమలో అద్భుతంగా రాణిస్తున్నారు. ఎక్కువ భాగం వ్యవసాయం కష్టంగా ఉంది కనుక అప్పుడు కాలంలో మేము గత 15 సంవత్సరాల క్రితం ఇది ఎలా ఉంటుందో అని చెప్పి చిన్నగా ప్లాన్ చేసి 1000-2000తో అలా స్టార్ట్ చేసాము. 2 రైతులను కలిసి ఇలా నిదానంగా ప్లాన్ చేసిన తర్వాత మాకు సంవత్సరానికి 6 క్రాపులు 5 క్రాపులు రావడం వల్ల కానీ ఏదైనా కానివ్వండి ఒక్కో బ్యాచ్ 2 బ్యాచ్లు నష్టాలు తగిలినా మిగిలిన బ్యాచ్ల్లో బాగా ఉంటుంది. దానివల్ల మేము ఈ రంగం వైపు ముందుకు వచ్చి ఈ 15 సంవత్సరాల నుంచి ఇలా ఇదే పరిస్థితిలో రన్ చేస్తూ ఉన్నాం. మా కెపాసిటీ ఇప్పుడు ప్రజెంట్ నా కెపాసిటీ 25,000. ఇంకా ఈ గ్రామంలో వేరే వాళ్ళు ఏదైనా కానీ మొత్తం 2.5 లక్షల కెపాసిటీ ఉంది ఇక్కడ. షెడ్లకు మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే ఒక చదరపడికి 70 రూపాయలు 80 రూపాయలతో షెడ్ని నిర్మించగలిగాం. ఇప్పుడు ప్రజెంట్ షెడ్లు వేసే స్ట్రెంత్ని బట్టి దాని క్వాలిటీని బట్టి 150 నుంచి 200 రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక షెడ్. ఫిక్స్డ్ దాని షెడ్ని సెట్ చేయాలంటే. అప్పుడు షెడ్ ఫిక్స్ చేసిన తర్వాత మన కోళ్ళకి వచ్చి రన్నింగ్ పెట్టుబడి వచ్చేసరికి అప్పుడు కోడికి 70 రూపాయలు 80 రూపాయలు 75 రూపాయలు అలా సరిపోయేది పెట్టుబడి కోడి పెంచడం కోసం. ఇప్పుడు ప్రజెంట్ అయితే 150 నుంచి 160 రూపాయలు ఖర్చు అవుతుంది పర్ కేజీ. రైతుకు వచ్చేసరికి 75 నుంచి 80 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ పైన మార్కెట్ స్థితిగతులను బట్టి మనం అమ్మిన రేటును బట్టి ఇప్పుడు ప్రజెంట్ 80 నుంచి 82 రూపాయల వరకు ట్రేడ్ అవుతూ ఉంది. కేజీ 5 రూపాయల నుంచి ఒక్కొక్కసారి మంచి మార్కెట్ ఉన్నప్పుడు కేజీకి 20-25 రూపాయలు కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో సమ్మర్లో కానివ్వండి, కోడి మార్కెట్లో టైట్ ఉన్నప్పుడు కానివ్వండి, మిగిలిన చేపలు వేరే మార్కెట్ మీద ప్రభావం పడినప్పుడు ఈ మార్కెట్ పెరిగినప్పుడు దీనికి మంచి లాభాలు కనిపిస్తా ఉన్నాయి. వ్యవసాయంలో నష్టాలు భరించలేకే పౌల్ట్రీ పరిశ్రమలోకి వచ్చానని చెప్తున్నారు ఈ అభ్యుదయ రైతు. ప్రజెంట్ ఒక 1000 కోళ్ల షెడ్ నిర్మించాలంటే 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అక్కడున్న స్థితిగతులు, అక్కడున్న వాతావరణ పరిస్థితులు, పవరు, వాటరు, రోడ్ ఫెసిలిటీస్ ఇట్లాంటివన్నీ ఏర్పడుతుంది. ఒక 1000 కోళ్ళకి వస్తే 150 నుంచి 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కోడి 150 నుంచి 160 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ముందు మనం కోళ్ళు పెంచడం మార్కెట్లో పెంచినట్టు కనిపించడం కాదు, కానీ మనం మార్కెట్ చేయగలిగిన కెపాసిటీ ఉండి ఒక్కసారి 10,000 20,000 వేసే కన్నా 1000 1,500 2,000తో స్టార్ట్ చేసుకొని నిదానంగా మన మార్కెట్ స్థితిగతులు అర్థం చేసుకొని మనం దీన్ని కూరగాయలలాగా అమ్మగలిగిన పరిస్థితి ఉంటేనే దీన్ని మనం చేయాలి తప్ప ఏదో మన దగ్గర డబ్బు ఉందనో ఇంకో రకంగా మనం లోన్స్ వస్తాయనో అటు చేయడం కరెక్ట్ కాదు. ఎంత లోన్ కోసం ట్రై చేసినా కూడా మనం ఈ సరుకుని అమ్మగలిగిన కెపాసిటీ ఉన్నదా చూసుకొని దాన్ని బట్టి మనం ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి. స్టార్ట్ చేయటం అయితే మాత్రం ఎవరైనా ఏ రైతు అయినా సరే 1000 నుంచి 2,000 వరకు స్టార్ట్ చేసి దానిలో అతని క్యాపబిలిటీ తన ఎంతవరకు చేయగలడు, తను ఎంత మార్కెటింగ్ చేయగలడు, వీటిని పెంచడంలో తనకు అనుకూల మెరుకులు తెలుసుకొని ఏ వాతావరణంలో ఎలా పెరుగుతున్నాయి, దీనికి వాడాల్సిన ఫీడ్ ఏంటి, మెడిసిన్స్ ఏంటి, వ్యాక్సిన్స్ ఏంటి అనేది పూర్తిగా అర్థం చేసుకొని పక్కన ఉన్న రైతులను కానివ్వండి, పక్కన మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలో రైతుల దగ్గర నుంచి కానీ తెలుసుకోవాల్సిన విషయాలు, వాళ్ళకి తెలియని విషయాలు డాక్టర్ల దగ్గర ఉంటాయి, టెక్నికల్ స్టాఫ్ దగ్గర ఉంటాయి. మనం బిడి పడకుండా అడిగి తెలుసుకొని దాన్ని బట్టి ముందుకెళ్లాల్సిందే తప్ప ఏదో అంతా మనకు తెలుసు అని ముందుకెళ్ళడం అయితే మాత్రం కరెక్ట్ కాదు.
మార్కెటింగ్ అయితే ఇప్పుడు మేము విజయవాడ, నెల్లూరు, ఏలూరు, కోదాడ, మదిర ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ భాగం 100 కిలోమీటర్ల వరకు ఇక్కడ నుంచి మేము సప్లై చేయగలుగుతున్నాం. ఇంకా మార్కెట్లో పక్క మార్కెట్లో టైట్ వచ్చినప్పుడు అక్కడి నుంచి కూడా మాకు పెద్ద పెద్ద బళ్ళు వచ్చి 2000, 3000, 5000 నెల్లూరు, చిత్తూరు, హైదరాబాదు, కరీంనగర్ నుంచి కూడా మాకు బళ్ళు వచ్చినాయి. ఇంతకుముందు మహారాష్ట్ర కూడా వెళ్ళినాయి మాకు ఇక్కడ నుంచి కోళ్ళు. అక్కడ ఉన్న మార్కెట్ పరిస్థితులు, దూరంలో ఉన్న మార్కెట్, ఒక్కోసారి మనకి ఇక్కడ మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ కోళ్ళు లిఫ్ట్ చేయకోకుండా అక్కడ నుంచి కూడా కోళ్ళు వచ్చే పరిస్థితులు అప్పుడు మనకు కూడా ఎఫెక్ట్ కనపడతా ఉంది ఇక్కడ. ఇప్పుడైతే ప్రజెంట్ దాదాపుగా ఈ రోడ్స్ ఇవన్నీ సౌకర్యాలు వచ్చి మంచి రోడ్ సౌకర్యాలు, రవాణా సదుపాయాలు వచ్చిన తర్వాత స్టేట్లో ఈ 2 స్టేట్లలో దాదాపుగా 200 నుంచి 250 కిలోమీటర్ల వరకు ఒక నైటే జర్నీ జరుగుతుంది. ఒక నైటే కోళ్ళు వస్తున్నాయి కనుక మార్కెట్లు ఇంచుమించుగా 2-3 రూపాయల తేడాతో టోటల్ ఏపీ, తెలంగాణ 2 మార్కెట్లు ఇంచుమించుగా ఒకే రకంగా రన్ అవుతూ ఉన్నాయి. నేను ఓన్గా చేసుకునే కెపాసిటీ ఉండి అలవర్చుకొని దాన్ని బట్టి నడవచ్చనే చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ చేసే రైతులు ఎవరు, టోటల్గా ఇంటిగ్రేషన్కి వచ్చిన రైతులు 1% కూడా లేరు. టోటల్గా ఇంటిగ్రేషన్ మీదనే మనం ఆధారపడాలి అని వచ్చిన రైతులు అయితే ఎవరూ లేరు. వీళ్ళందరూ కూడా షెడ్లు వేసిన తర్వాత కొన్నాళ్ళకి ఏదో వేరే వ్యాపకాలు పెట్టుకొని వేరే వ్యాపకాలకు వెళ్ళి దీన్ని సరిగా పట్టించుకోక అలా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చి, లేదా షెడ్లు రెంట్కి ఇచ్చి, లేదా గిట్టుబాటు కావట్లేదని 1-2 సార్లు వచ్చిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని వెళ్ళిన వాళ్ళే తప్ప ఎవరు కూడా ఇంటిగ్రేషన్ షెడ్లు వేసిన వాళ్ళు నాకు తెలిసి మా ప్రాంతంలో అయితే లేరు. పక్కన ఏలూరు ఆ ప్రాంతాలు అయితే కొంతమంది ఇంటిగ్రేషన్ వేశారు, కానీ ఆ వేసిన వాళ్ళు కూడా ఇంటిగ్రేషన్కి చేసిన వాళ్ళు కూడా ఇంటిగ్రేషన్లో అంత లాభాల పరిస్థితి కనపడక చివరికి షెడ్లు ఖాళీగా పెట్టుకున్నట్టు మాకు తెలుస్తూ ఉంది. నరసింహారావు ఒకప్పుడు కేవలం 1000 బ్రాయిలర్ కోళ్లతో ఉత్పత్తి ప్రారంభించారు. ఆ తర్వాత ఆ సంఖ్యను 2000కు పెంచారు. ఇందులో వస్తున్న లాభాలతో ఈ సంఖ్యను ఇప్పుడు 25,000కు పెంచారు. 1000 కోళ్లతో ప్రారంభమైన ఉత్పత్తి 25,000కు చేరిందంటే నరసింహారావు అనుసరిస్తున్న విధానం, ఆయనకు ఇందులో వస్తున్న లాభాలను మనం అర్థం చేసుకోవచ్చు. 15 ఏళ్ల క్రితం 2000 కోళ్ల ఉత్పత్తితో బ్రాయిలర్, పౌల్ట్రీ పరిశ్రమను ప్రారంభించారు నరసింహారావు. ఏడాదికి 5 నుంచి 6 బ్యాచ్లు తీస్తున్నారు. పౌల్ట్రీ రంగంలో ఎంతో అనుభవం సాధించిన ఈ రైతు కొత్తగా షెడ్ నిర్మిస్తే అందుకయ్యే ఖర్చును మిగతా రైతులకు వివరిస్తున్నారు. షెడ్ నిర్మాణానికి ఒక్కో చదరపు అడుగుకి 150 నుంచి 200 రూపాయలు ఖర్చవుతాయి. 1000 కోళ్లను ఉత్పత్తి చేయటానికి షెడ్ నిర్మించాలంటే 151,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అదే సమయంలో కోడి పెంపకానికి 150 నుంచి 160 రూపాయలు ఖర్చవుతుంది. ఉత్పత్తి అనంతరం రైతుకు కిలోకి 5 నుంచి 20 రూపాయల లాభం వస్తుందని నరసింహారావు వివరిస్తున్నారు. మార్కెట్లో ధరను బట్టి రైతులకు లాభం వచ్చే అవకాశం ఉంది. అయితే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే రైతులు ప్రారంభంలో కొద్ది మొత్తంలో చేస్తే బాగుంటుందంటున్నారు. అవగాహన పెంచుకుని ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే సబ్సిడీల కోసమని, లోన్ల కోసమని ఎవరూ పౌల్ట్రీ పరిశ్రమ ప్రారంభించొద్దని వివరిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరిగి ఎక్కువ ధర ఉన్న సమయంలో అమ్మకానికి వచ్చేలా బ్యాచ్లు వేస్తే లాభాలు పెంచుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం దాదాపుగా 10 రకాల కంపెనీలు వచ్చినాయి, ఫీడ్ కంపెనీలు. మంచి క్వాలిటీతో మంచి గ్రోత్తో ఇస్తున్నారు ఫీడ్. మనకి ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ మనం కొనుక్కోగలిగినప్పుడు మంచి కంపెనీకి వెళ్ళి ఈ బ్యాచ్ కాకపోతే ఇంకో బ్యాచ్ అయినా సరే తీసుకొని మనం ఏ ఫీడ్ బాగుంటుందని మార్కెట్లో ఎంక్వైరీ చేసుకుని 10 మంది రైతులు తెలుసుకుంటా ఉండి 10 మంది రైతులు ఫోన్ కనెక్టివిటీలో ఉండి గ్రోత్ ఎలా ఉంది, ఏ చిక్స్ బాగుంటున్నాయి, ఏ ఫీడ్ బాగుంటుంది, లేదంటే మనం కంప్లీట్గా మనం తయారు చేసుకుంటే బాగుంటుందా, లేదంటే కొంత కాన్సన్ట్రేట్ తీసుకొని మనం కొంత ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుంటే బాగుంటుందా, లేదంటే ఫుల్ ఫీడ్ వాడుకుంటే బాగుంటుందా, ఇప్పుడున్న వాతావరణానికి ఏ ఫీడ్ వాడితే బాగుంటుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని అలా వెళ్తేనే ఈ పౌల్ట్రీలో సర్వైవ్ అవ్వాలి. కానీ కాకపోతే ప్రతిరోజు కూడా మన పౌల్ట్రీ మీద, మన షెడ్ల మీద, మన షెడ్లో ఉన్న కోళ్ల మీద పూర్తి అవగాహన ఉండాలి. ప్రతిరోజు వీలైతే ఒకసారి లేకుంటే 2 సార్లు అయినా సరే కంపల్సరీగా గమనించాలి, నిశ్చితంగా పరిశీలిస్తేనే దీనిలో ఉన్న లోటుపాట్లు అర్థమవుతాయి. ఏదో చూసాము, ఉదయం వచ్చాము, సాయంత్రం వెళ్ళామంటే మాత్రం అది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేకపోతే పక్క షెడ్యూల్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇక్కడ ఉండే వర్కర్స్ ఏదైనా మేనేజ్మెంట్లో లోపం ఉన్నప్పుడు, మనం వాడే మెడిసిన్స్లో లోపం ఉన్నప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. ముందు జాగ్రత్త చర్యగా వాడుకునే మెడిసిన్స్ కన్నా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ముందుగా చూసుకొని దానికి ఏం ప్రాబ్లం ఉందో చూసుకొని అవసరమైతే వాటిని సపరేట్ చేసుకొని వాటికి ఇవ్వాల్సిన మెడిసిన్స్ ఇచ్చుకోవాలి. వ్యాక్సిన్స్ అనేది మాత్రం కంపల్సరిగా 5వ రోజు నుంచి 7వ రోజు లోపల మనం B1 వేస్తాము, 11వ రోజు నుంచి 14వ రోజు లోపల గంబోరా వేస్తాము,
20వ రోజు నుంచి 24వ రోజు లోపల లసోటా అని చెప్పి ఇదే B1ని లసోటా అని వేరేగా డబల్ డోస్ ఇస్తాము. దాన్ని మిల్క్లో కలిపి వాటర్లో ఇస్తాము. మొదటి 2 సార్లు మాత్రం వ్యాక్సినేటర్ వచ్చి వ్యాక్సినేటర్ వేస్తాడు. 1000-2000 షెడ్ అయితే వ్యాక్సినేటర్ కూడా అవసరం లేదు. 1-2 సార్లు వేసేవాళ్ళని చూస్తే కనుక మేము గత 15 సంవత్సరాలు 5-6 సంవత్సరాల వరకు మేము వేసుకున్నాం. ఇటు వచ్చి 5-6 సంవత్సరాలు బట్టి మేము వ్యాక్సినేటర్ రేపుతున్నారు షెడ్లు పెరిగిన తర్వాత. ఫీడు మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు 5 కేజీలు 5.5 కేజీలు మేస్తే 2 కేజీలు రావడం చాలా గగ్గానంగా ఉంది. ఇవాళ పరిస్థితి అలా కాదు. 3 నుంచి 3.5 కేజీలు ఎగ్జాక్ట్లీ 3.600 3.700 మేస్తే 2 కేజీలు వస్తున్నాయి. బాగా సమ్మర్లో అయితే 4 కేజీస్ పెడితే 2 కేజీలు వస్తున్నాయి. ఇప్పుడున్న క్వాలిటీస్ కూడా జెనెటికల్ సైడ్ నుంచి కానీ టెక్నికల్ సైడ్ నుంచి కానివ్వండి వాళ్ళు మార్పులు చేశారు. వాళ్ళకి కాంపిటీషన్ ఉంది. మార్కెట్లో ఏ ఫీడ్ బాగుందంటే ఆ ఫీడ్కే మార్కెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కాంపిటేట్తో రైతుల దగ్గరికి వచ్చి కమ్యూనికేట్ చేసి వాళ్ళు మొబిలైజ్ చేసి వాళ్ళ దగ్గర చూపించి ట్రయల్స్ బ్యాచ్లు రన్ చేయించి దగ్గరుండి వాళ్ళు మేనేజ్మెంట్ చేయించి వాళ్ళ ఫీడ్ గ్రోత్ కూడా వాళ్ళు కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకొని రైతులు సహకారం బాగానే ఉంది. మీరు ఏ ఫీడ్ వాడుతున్నారో ఇంత చెప్పండి. ఇప్పుడు మేమైతే నేను స్నేహ ఫీడ్ వాడుతున్నాను, హెండ్రిక్స్ ఫీడ్ వాడుతున్నాను. 2 రకాల ఫీడ్ వాడుతున్నాను. 2 రకాల ఫీడ్ కూడా ఇంకా భీమలో కానివ్వండి, భవానీ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. దాదాపుగా మేజర్గా ఉన్న 10 కంపెనీల్లో 7-8 కంపెనీలు క్వాలిటీ బాగానే ఉన్నాయి. తన ఉత్పత్తులను విజయవాడ, నెల్లూరు, ఏలూరుకు సరఫరా చేస్తున్నారు. తన ఉత్పత్తులను 100 కిలోమీటర్ల వరకైనా పంపించగలుగుతున్నారని గర్వంగా చెప్తున్నారు. చిత్తూరు, హైదరాబాద్, కరీంనగర్ కూడా పంపించిన సందర్భాలున్నాయి. రోడ్డు మార్గాలు పెరగటం పౌల్ట్రీ పరిశ్రమకు కలిసి వచ్చే అంశమంటారు ఈ రైతు. సిమెంట్ పోల్స్, ఐరన్ స్ట్రక్చర్ లేదంటే ఐరన్ పోల్స్తో కూడా ఇప్పుడు ఫిటెడ్ షెడ్లు వచ్చేసినాయి. కొత్తగా అవసరమైతే 10 ఏళ్ళ తర్వాత మనం ఓడ తీసి మళ్ళీ ఇది ఇంకో షాట్ బిగించాలన్నా కూడా బిగించే విధానంగా షెడ్స్ వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు రోజుల్లో బట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే ఇంజనీర్ని సంప్రదించి దాని మెథడ్స్, దానికి కావాల్సిన ఉపయోగాలు మనకు అవసరమయ్యేవి యూజింగ్ బట్టి అతనికి మనకు వివరించగలిగితే వాళ్ళు కూడా మనకి సరైన సలహా ఇవ్వగలరు. నా ఐడియా ప్రకారం అయితే ఇప్పుడు కోళ్ళకు కూడా మినరల్ వాటర్ ప్లాంట్లు బిగించి వాడుతున్నాం. కొంచెం సెలైన్ వాటర్ ఉన్న కాడ, మరీ కంప్లీట్గా సెలైన్ వాటర్ ఉన్న కాడ అయితే వాటర్ పని చేయకపోవచ్చు, కానీ ఒక మాదిరిగా సవగా ఉన్న చోట అయినా సరే కోళ్ళ ఫారం వేసి రన్ చేయడానికి మాత్రం ఛాన్స్ అయితే ఉంది. షెడ్స్ ఎలాంటి వాటర్ ఉన్నా పౌల్ట్రీ ఫామ్ అయితే సెట్ చేయలేం, కానీ సాల్ట్ వాటర్, కంప్లీట్ సాల్ట్ వాటర్ చెప్పలేము. కానీ సవగా ఉన్న వాటరు తాగటానికి అనుకూలంగా, ఒక మాదిరిగా అనుకూలంగా ఉన్నా సరే పనిచేస్తుంది. కాకపోతే మనం ట్రీట్మెంట్ ప్లాంట్ అలా పెట్టుకొని లీటర్కి 10 పైసలు 20 పైసలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు జనరల్గా ఎంత మంచి వాటర్ వాడినా కూడా దానిలో ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఏదో ఒక విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దానికి తగ్గించడానికో దాన్ని పెంచడం కోసం ఏదో ఒక మెడిసిన్ వాడాల్సి, అలానే మనం కూడా వాడుకోవాల్సిన తప్పదు. బ్రాయిలర్ ఉత్పత్తి రంగంలో ఎక్కువ మంది రైతులు ఇంటిగ్రేషన్ పద్ధతిలో కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే మనం సొంతంగా చేసుకుంటే ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉందని అంటున్నారు. మార్కెట్లో నాణ్యమైన ఫీడ్, చిక్స్ దొరుకుతున్న కారణంగా గతంతో పోలిస్తే సమస్యలు తగ్గాయని చెబుతున్నారు. గతంలో కోళ్ల దానాను రైతులే తయారు చేసుకునేవాళ్లు. మొక్కజొన్న, సోయా ధర పెరిగితే రైతులు ఇబ్బంది పడేవారు. ఏ దానా ఎంత మోతాదులో వాడాలో తెలియక కొంత అయోమయం. ఏదెక్కువైనా ఏమవుతుందో అన్న ఆందోళన. కానీ ఇప్పుడు మార్కెట్లో రెడీమేడ్ ఫీడ్ దొరుకుతోంది. బ్యాగుల్లో వచ్చిన దానా నేరుగా కోళ్లకు వేస్తున్నారు. ఇది రైతులకు ఎంతో కలిసి వచ్చే అంశం. ఈ ప్రాంత రైతులంతా ఎక్కువగా ఇదే దానా వాడుతున్నారు. నరసింహారావు మార్కెట్లో దొరికే దానా వాడుతూ రిస్క్ తగ్గించుకున్నారు. అందులోనూ నాణ్యమైన ఫీడ్ దొరకటం ఇంకా అనుకూలించే అంశం. ఉదయం ఫీడ్ పోస్తే సాయంత్రం దాకా మేస్తున్నాయి, సాయంత్రం పోస్తే తెల్లారి దాకా మేస్తున్నాయి. నీళ్లు ఒకసారి ట్యాంక్ లోడ్ చేస్తే 24 అవర్స్ సప్లై చేయగలుగుతున్నాం. లేదు ట్యాంక్ చాలకపోతే ఇంకో ట్యాంక్ పక్క నుంచి నాలుగు చూడగలుగుతున్నాం. ఎంత పైప్ లైన్ సిస్టము, ఆటో డ్రింకర్ సిస్టమ్ వచ్చిన తర్వాత బ్రాయిలర్ కోళ్ళు పెంచడం అయితే మాత్రం కష్టం కాదు, కానీ మార్కెట్ చేసుకోవడంలో, మార్కెట్ చేయటం, దాన్ని సొమ్ము చేయటంలో మాత్రం విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు అధిగమించడానికి ముందుగానే మనం ప్లాన్ చేసుకొని, మనం ఒక షెడ్యూల్ తయారు చేసుకొని, మనం ఎప్పుడెప్పుడు బ్యాచ్లు ఉండాలి, మనం ఎప్పుడెప్పుడు అమ్మాలి, అవసరమైతే ఇదేమీ మనం ఆపుకోవడానికి కూడా పెద్ద కష్టమైన విషయం కాదు. ఈ మార్కెట్ పలానా శ్రావణ మాసంలో బాగోదు, కార్తీక మాసంలో బాగోదు, లేకపోతే పలానా పండగలప్పుడు బాగోదు, లేకుంటే చికెన్ గున్యాలు, లేకపోతే డెంగ్యూ జ్వరాలు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్కోసారి బాగోనప్పుడు 1-2 సార్లు మనకు అవగాహన, 4-5 సంవత్సరాల్లో మనకి చాలా వరకు అనుభవం వస్తుంది. మొదటి సంవత్సరంలో చాలా ఎక్కువ వస్తుంది. మిగిలిన 4-5 సంవత్సరాల్లో దాన్ని అవగాహన చేసుకొని మనం ఎప్పుడు బ్యాచ్లు ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని ఆ 40 డేస్ 45 డేస్కి ప్లాన్ చేసుకొని ఫిక్స్ చేసుకొని కరెక్ట్గా మనం ఇంతకుముందు 50 రోజులు, 55 రోజులు, 60 రోజులు
ఎప్పుడు వస్తాయో కోళ్ళు వేస్తే తెలియదు, ఆ ఫీడ్ ఏంటో, ఆ క్వాలిటీ ఏంటో, ఆ గ్రోత్ ఏంటో తెలియని రోజుల్లోనే వాళ్ళు మనకన్నా ముందు వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు ఈరోజు మనకి ఇన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు మనం ఎందుకు చేయలేమని నేనైతే చేయగలమని అనుకుంటున్నాను. గవర్నమెంట్ సైడ్ నుంచి రైతుని ఆదుకోవాలి అని గవర్నమెంట్కి సరైన ప్లానింగ్ అనుకుంటే కనుక ముందు హ్యాచరీస్లో కంట్రోల్ చేయగలిగితే, హ్యాచరీస్లో ఒక బ్రాండు, ఒక బ్రీడు, ఆ క్వాలిటీ, దానికి ఉన్న గ్రోత్, వాళ్ళు ఆ షూరిటీ, దానికి ఉండే ఇంత గ్రోత్ ఉంటుంది, ఈ ఫీడ్ మేపాలి, ఇంత ప్రోటీన్ లెవెల్ ఉండాలి, ఇలా మీరు మేపుకుంటే ఇంత గ్రోత్ వస్తుందని ఒక ట్రేడ్ మార్క్ లాగా ఇవ్వాలంటారు. ఒక ట్రేడ్ మార్క్ లాగా ఇవ్వాలి. ఇంకొకటి హ్యాచరీస్ని చిక్స్ క్వాలిటీ ఇచ్చే విషయంలో కానివ్వండి, ఫీడ్ క్వాలిటీ ఇచ్చే విషయంలో కానీ కొంత కంట్రోల్ అనేది గవర్నమెంట్కి ఉండాలి. వ్యవసాయాన్ని పౌల్ట్రీతో పోలిస్తే నేను వ్యవసాయానికన్నా పౌల్ట్రీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే అగ్రికల్చర్ సైడ్ నుంచి మీరు వ్యవసాయం వేస్తే ఒక పంట పండిస్తారు, 2 పంటలు పండిస్తారు, మీకు ఫెయిల్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది దీనిలో 70-75% రైతు ఎక్కువ భాగం దెబ్బతినడానికి అవకాశం లేదు. అగ్రికల్చర్లో మాత్రం 50-50 కన్నా కూడా తక్కువ ఉంటుంది ఛాన్స్. కారణం ఏంటంటే ఇది 1 క్రాపు 2 క్రాపులే ఉంటాయి. అది ఫెయిల్ అవుద్దో ఇంకోటో, దానిలో మనం ఫెయిల్ అవ్వడానికి 4 రకాల కారణం ఉంటుంది. మార్కెట్ స్థితిగతులు బాగుండకపోవచ్చు, పురుగులు మిగతా దాడి చేయొచ్చు, ఇంకా లేకుంటే కనుక సీడ్ ఫెయిల్ అవ్వచ్చు, వర్షాలు అనుకూలంగా లేకపోవచ్చు. ఇవన్నీ కరెక్ట్గా ఉన్న 5వది మన రైతు ఎలా చేయగలడు ఏంటో అతను మేనేజ్మెంట్ అనేది మనం చెప్పలేము. కానీ దీనిలో సంవత్సరానికి 5-6 బ్యాచ్లు మనం వేయగలుగుతున్నాం. 5-6 బ్యాచ్ల్లో 1-2 బ్యాచ్లు ఏ ఫెయిల్ అయినా సరే మిగిలిన సమయంలో 4 బ్యాచ్ల్లో కూడా ఇయర్ మొత్తంలో 8 నెలలు అయితే మాత్రం యావరేజ్గా ఉంటుంది మార్కెట్. 2 months అయితే మాత్రం కంప్లీట్గా రైతు నష్టపోయే విధంగా ఉంటుంది. ఎక్కువగా బాగా మంచి పీక్ స్టేజ్ అయితే మాత్రం మే నెల ఏప్రిల్ ఎండింగ్ నుంచి జూన్ ఎండింగ్ వరకు మాత్రం మార్కెట్ అయితే ఆ టైంలో కోళ్ళు పెంచుకొని ఆ టైంలో కోళ్ళు అమ్ముకోగలిగి సొమ్ము చేసుకోగలిగి ఉంటే మన మెయింటెనెన్స్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత రూపాయి సంపాదించడానికి అవకాశం ఉంది. నాణ్యమైన చిక్స్ ఫీడ్ మార్కెట్లో దొరుకుతున్న కారణంగా రైతులు ఇంటిగ్రేషన్కు వెళ్లటం కంటే సొంతంగా చేసుకోవటం ఉత్తమం అని సూచిస్తున్నారు. అయితే మానిటరింగ్ చాలా ముఖ్యమని వివరిస్తున్నారు. ప్రతిరోజు ప్రతి పూట దగ్గరగా గమనిస్తూ ఉండాలని చెప్తున్నారు. ఇక షెడ్ నిర్మాణం విషయానికి వస్తే భారీ గాలులు వచ్చినా తట్టుకునేలా షెడ్ నిర్మించుకోవాలని సూచిస్తున్నారు. షెడ్కు మంచి గాలితో పాటు వెలుతురు వచ్చేలా నిర్మించుకోవాలి. వాటర్, కరెంట్, షెడ్, గాలి ఈ 4 బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తికి అత్యంత ప్రధానం. ఉప్పు నీరు ఉన్న దగ్గర ఫామ్ నిర్వహణ కష్టసాధ్యం. మామూలుగా మనం తాగగలిగే నీరున్న చోట ఫామ్ నిర్మించుకోవాలి. ఎవరైనా ఒక 1000 షెడ్ కానీ 2000 షెడ్ కానీ వేసే ముందు కొంత అవగాహన చేసుకొని, కొంత మనం మార్కెటింగ్ చేసే సదుపాయాలు కూడా చూసుకొని, మనకున్న పరిచయాల్ని, మనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పక్కన మనం ఎక్కడెక్కడ సప్లై చేయగలం ఏంటి దాన్ని కొంత ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మనం సప్లై చేసి అమ్మగలిగిన కెపాసిటీ ఉన్న జోలికే వెళ్ళాలి. అలా వెళ్ళకోకుండా మనం చేసి అమ్మేస్తే పూర్తిగా నష్టపోవడానికి ఛాన్స్ ఉంది. ఇది ఇంకొకటి, దీన్ని మనం అమ్మలేకపోతే 40 days తర్వాత నుంచి 50 days వరకు మనం ఉంచగలము, మేపగలం. కానీ 50 days తర్వాత మనం మేపటం కదా ఎవరి వల్ల కాదు. ఆ ఫీడ్ కాస్ట్ కానివ్వండి, దాని మెయింటెనెన్స్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా హెవీగా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా కంట్రోల్ కాని పరిస్థితులు కూడా వచ్చినాయి. మనం 38 days నుంచి 50 days లోపల, జనరల్గా 40-45 days, 7th weekలో కంప్లీట్గా వీటిని మనం సేల్ చేసుకోగలిగితే బాగుంటుంది. గతంతో పోలిస్తే పౌల్ట్రీ పరిశ్రమలో వ్యాధులు తక్కువనే చెప్పాలి. ఇది రైతుకు ఎంతో అనుకూలించే అంశం. కూలీల అవసరాన్ని తగ్గించుకునేలా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అందుబాటులోకి వచ్చాయి. నరసింహారావు సైతం ఆధునిక టెక్నాలజీ వాడుకుంటూ ఖర్చు తగ్గించుకుంటున్నారు. ఉష్ణోగ్రతల్లో మార్పు పౌల్ట్రీ రంగానికి పెద్ద సమస్య. దీన్ని అధిగమించగలిగితేనే రైతుకు బ్రాయిలర్ కోళ్ల పెంపకం లాభసాటిగా మారుతుంది. ఉష్ణోగ్రత 25 నుంచి 38 డిగ్రీల మధ్య ఉండాలని అంటున్నారు. అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు తగ్గించుకోవటానికి పైన ఫాగర్స్ ఏర్పాటు చేశారు. లోపల ఉష్ణోగ్రత తగ్గించటానికి కోళ్లు ఎండవేడిమి నుంచి తట్టుకోవటానికి పైప్తో వాటర్ స్ప్రే చేస్తున్నారు. కూలీల సమస్య తగ్గించుకోవటానికి కేవలం పైపుల ద్వారానే నీరందిస్తున్నారు. ఉత్పత్తి చేసిన కోళ్లను 38 నుంచి 50 రోజుల మధ్య విక్రయించాలంటున్నారు ఈ అభ్యుదయ రైతు. 50 రోజులకు మించితే వాటి నిర్వహణతో పాటు సమస్యలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
మార్కెట్ పరిస్థితులు బాగోలేనప్పుడు తక్కువ ధరకైనా అమ్ముకోవడమే మంచిది. మార్చి నెల నుంచి జూన్ నెల వరకు ఎక్కువగా వాతావరణ పరిస్థితులు మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయాల్లో మనం చేసుకునే సౌకర్యాలు దానికి అనుకూలంగా షెడ్లు నిర్మించుకొని దానికి అనుకూలంగా మనం కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే నాజిల్స్ కానివ్వండి, స్ప్రింక్లర్స్ కానివ్వండి, ఫాగర్స్ కానివ్వండి, ఏదైనా మనకి ముందుగా షెడ్ వేసుకునేటప్పుడే దాని ప్లాన్లు 4 యూనిట్లు చూసి ఆ చూసిన దాన్ని బట్టి మనకున్న సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఆ ఉన్న వాటర్ సోర్సు అక్కడున్న ఇంకా మనకి తోటల్లో కానివ్వండి, చల్లదనం కానివ్వండి, చుట్టుపక్కల గాలి దుమ్ములు షెడ్లు పైన నీడగా వచ్చేటట్టు కానివ్వండి, లేదంటే పైన చెత్త, తాటాకు, ఇలాంటి చెరుకాకు, ఇంకా వేస్ట్ లీవ్స్ ఏదైనా ఉంటే కనుక కొబ్బరి కానివ్వండి, పామాయిల్ మాటలు కానివ్వండి, అలా మనం ఎంత చవకతో ఎంత కూలింగ్ ఇవ్వగలం అనేది ముందు ముఖ్యంగా చూసుకొని కోళ్ళకు నిదానంగా బ్రాయిలర్ కోళ్ళకి కావాల్సింది వాటరు, కరెంటు, షెడ్డు, గాలి, ఈ 4 ముందు ఏర్పాటు చేసుకోగలిగితే నిదానంగా ఫీడు, చిక్స్ అనేది మనకు మార్కెట్లో స్థితిగతులు అవగాహన బట్టి మనకు వస్తూ ఉంటుంది. ఇక ప్రభుత్వ విధానాల విషయానికి వస్తే ప్రభుత్వం హెచ్ఆర్ఎస్ పై దృష్టి పెట్టాలి. రైతులకు నాణ్యమైన చిక్స్ అందేలా నాణ్యతా ప్రమాణాలు నిర్దేశించాలి. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం రైతులకు చిక్స్ అందేలా తనిఖీలు నిర్వహించాలి. అదే సమయంలో ఫీడ్కు నాణ్యతా ప్రమాణాలు నిర్ణయించాలి. 28 డిగ్రీల దగ్గర నుంచి 35-36 డిగ్రీల లోపల కనుక మనం ఆ టెంపరేచర్ని కనుక ఉంచగలిగితే మిగిలిన మనం ఏమి సౌకర్యాలు ఏర్పరచుకోకపోయినా ఈ సౌకర్యం మాత్రం కంపల్సరీగా మనం టెంపరేచర్ని 3-4 డిగ్రీల దగ్గర తగ్గించగలిగితే ఒక్కోసారి మనకు 47, 48, 46 డిగ్రీలు వస్తుంది. అప్పుడు మనం 40 కనుక తీసుకురాగలిగితే టెంపరేచర్ని ఇంకా మనం పౌల్ట్రీలో దాదాపుగా సక్సెస్ అయినట్టే. టెంపరేచర్ అనేది ఇక్కడ ముందు టెంపరేచరు, వాటర్లో బ్యాక్టీరియా లెవెల్స్ కానివ్వండి, ఈకోలై కానివ్వండి, ఇంకా వేరే కోళ్ళకి వ్యతిరేకంగా కోళ్ళ ఆరోగ్యానికి వ్యతిరేకమైన సంబంధించిన వాటర్ టెస్టింగ్లు కానివ్వండి అన్నీ చేసుకొని మనం ఆ సౌకర్యాలు ముందు ఫస్ట్ ఏర్పరచుకోగలిగితే, ఇంతకుముందు ఓల్డ్ అంటే వాళ్ళకి తెలియక కానివ్వండి, వాళ్ళకి సౌకర్యాలు లేక కానివ్వండి చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఉన్న సౌకర్యం, మనకున్న అవకాశం, ఇక్కడున్న స్థితిగతులు చూసుకొని ఈ సౌకర్యాలను ఏర్పరచుకుంటే మాత్రం బ్రాయిలర్ రైతులు ముందుకు వెళ్ళగలరు. ఎవరైనా దీంతో పాటుగా మార్కెటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకుంటూ స్టెప్ తీసుకుంటే ఒకేసారి మాత్రంగా వేలకు వెళ్ళటమే కరెక్ట్ కాదు. ఎవరైనా సరే బ్రాయిలర్ రైతు ముందుగా మనం బ్రాయిలర్ రంగంలోకి రావాలి అనుకుంటే 1000-2000 షెడ్ అద్దె తీసుకొని 1 సంవత్సరం 6 నెలలు మెయింటైన్ చేసి కొంత అనుభవం వచ్చాక ఈ రంగంలో మనం స్థిరపడగలమా, మనకి ఇష్టం ఉంటుందా, ఇది మనం దీనిలో నిలదొక్కోగలమా అనే ప్లాన్ చేసుకొని ముందుగా పెట్టుబడి పెట్టి రావడం కన్నా కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితుల కన్నా మనకున్న అవగాహన దృష్టిలో పెట్టుకొని అప్పుడు తర్వాత ప్లాన్ చేసుకుంటే కరెక్ట్. మొత్తంగా వ్యవసాయంలో కంటే పౌల్ట్రీలోనే లాభాలు ఎక్కువని అంటారు నరసింహారావు. ఎందుకంటే వ్యవసాయంలో ఎన్నో రకాల ఇబ్బందులున్నాయి. దాంతో పోలిస్తే ఇందులో సమస్యలు చాలా తక్కువ. అందుకే పౌల్ట్రీలో రైతులు నష్టపోవటానికి అవకాశాలు తక్కువని చెప్తున్నారు. ఏడాదిలో 6 బ్యాచ్ల బ్రాయిలర్ కోళ్లను ఉత్పత్తి చేస్తే అందులో 2 మార్లు నష్టాలొచ్చినా 4 బ్యాచ్ల్లో లాభం పొందొచ్చు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒక్కటి కూడా పౌల్ట్రీ ఫామ్ లేదు. నరసింహారావుతో ప్రారంభమైన బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి ఇప్పుడు 2.5 లక్షలకు చేరింది. అంటే మార్కెట్లో ఉన్న డిమాండ్, రైతులకు వస్తున్న లాభాలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే రైతులు లాభాలు ఉన్న మార్గాలను ఎంచుకుంటూ అందులో వస్తున్న మార్పులను గమనిస్తూ ముందుకు వెళ్తే లాభాల బాటలో పయనించవచ్చు అని చెప్పడానికి నరసింహారావే ఒక ఉదాహరణ.